హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చే బ్లౌజ్ ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ చూడండి. దానికంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచి స్కర్ట్స్ అనేవి అవతల పక్క ఉంచేసాను. ఓకేనా, ఈ విధంగా ఉంచిన తర్వాత మనమైతే ఇదిగోండి ఒక హాఫ్ ఇంచులో అయితే ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా, అలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఏమన్నా క్రాస్ కట్ ఏమన్నా ఇక్కడ ఎక్స్ట్రా క్రాస్ ఉన్న కట్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము వదులుకోవాలి. ఇప్పుడు పొడవు పెట్టుకుందాం. పొడవు ఎంత పెట్టుకుందామంటే నేను వచ్చేసి 14.5 పెడుతున్నానండి పొడవు. ఓకేనా, మన ఇష్టమే, మన బ్లౌజ్ని బట్టి పెట్టుకోవచ్చు. కొంతమంది పొడవు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సరే, నేనైతే 14.5 ఇంచులు అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లైను మళ్ళీ మార్క్ చేసుకుందాం ఈ విధంగా. ఓకేనా, మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది కుట్లలోకి వదులుకోవడం కోసం ఈ విధంగా అయిపోయింది. మార్కింగ్ చేసాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎంత పెట్టాలి నడుము లూజు అనే దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు 34 సైజు మనం బ్లౌజు కటింగ్ చేస్తున్నాం. అప్పుడు మనకు కొలతలు ఎలా రావాలంటే టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని 34 ఎక్కడుంది మనకి, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా, టేపు ఈ ఫస్ట్ ఇక్కడ ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, మొత్తం 4 మడతల మీద ఉందన్నమాట. 4 మడతల మీద ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. 8.5 ఇది మనకి బ్లౌజు నడుము ఫిట్టింగ్ కొలత కరెక్ట్ వస్తుందన్నమాట ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నాను, 8.5 పెడుతున్నాను. ఓకేనా, ఇదిగోండి 8.5 పెట్టిన తర్వాత ఇంకో 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. 1 ఇంచ్ ఎక్కువ పెట్టినప్పుడు 9.5 వస్తుంది. ఓకేనా, 9.5 మళ్ళీ ఒక 2 ఇంచులు లేకుంటే 1.5 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. ఓకేనా, అది కూడా చూపిస్తాను వివరంగా. ఇదిగోండి, ఇక్కడి నుంచి 8.5 పెట్టారు. మళ్ళీ ఇక్కడి నుంచి 1 ఇంచు. ఈ 1 ఇంచ్ ఎందుకంటే డాట్ కోసం అండి, మనం వెనకాల డాట్ వేస్తాం కదా, దానికోసం అన్నమాట. ఇప్పుడు కుట్లలో కావాలి కదా, అందుకని 2 ఇంచులు వదులుకోవచ్చు, 1.5 ఇంచు వదులుకోవచ్చు, మన క్లాత్ని బట్టి అండి. ఓకేనా, క్లాత్ని బట్టి కొంతమంది ఖర్చు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేనైతే 2 ఇంచులు దగ్గర అయితే మార్కింగ్ వేసాను. చూస్తున్నారండి, నడుము దేనికి దానికి కొలతలు అయితే మీకు ఇక్కడ వేస్తున్నాను. 8 పెట్టిన 1 ఇంచు అంటే ఇక్కడ 9 వస్తుంది. మళ్ళీ 2 ఇంచులు. ఓకేనా, ఇక్కడ 8.5 అంటే 1 ఇంచు పెట్టాను, 9.5. 9.5 2 ఇంచులు కలిపినప్పుడు ఎంత అవుతుంది మనకి, 11.5. ఇక్కడ నుంచి ఇక్కడికి. సరే, వదిలేద్దాం కదా అంతటితో, ఇక్కడికి మీకు అర్థమైంది. ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాం. షోల్డర్ పెట్టినాక చంక అదంతా పెడదాం. షోల్డర్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం 5.5 పెట్టుకోవాలండి. ఓకేనా, 5.5 పెట్టుకోవాలి షోల్డరు. సరే, ప్రక్క మీద ఎంత పెట్టుకోవాలి, 2.5 పెట్టుకోవాలి. అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు చంక పెట్టుకోవాలి. చంక ఎంత పెట్టుకోవాలి, ఏ సైజు బ్లౌజ్కైనా 32 సైజు నుంచి పైన అంటే పెద్ద సైజు బ్లౌజెస్ వస్తాయి కాబట్టి 6 ఇంచులు అలా పెట్టుకోవాలండి. 32 లోపు అయితే 5.5 అలా పెట్టుకోవాలన్నమాట. మనమైతే 6 పెడదాం. ఓకేనా, 6 దగ్గర అయితే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ వేసాను ఫ్రెండ్. ఓకే, చంక పెట్టాను. ఓకే, అక్కడ ఆపేద్దాం. ఇప్పుడు నెక్ పెడుతున్నాను. నేనైతే ఫస్ట్ నెక్కే పెడతానండి. చంక పొడవు పెట్టి ఇంక ఇదంతా ఉంది కదా, తనకు చూపిస్తా. ఇక్కడి నుంచి నెక్ ఎంత పెట్టాను మనం అయితే 9.5 ఇంచులు. ఓకేనా, 9.5 ఇంచులు కూడా నెక్ పెట్టా. ఇప్పుడు 9.5 ఇంచులు పెట్టా. ఇప్పుడు ఇక్కడితో వదిలేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనము అసలు ఫిట్టింగ్ కొలత ఎంత అంటే, ఫిట్టింగ్ అంటే చెస్ట్ లూజు మనకి ఎంత అనేది మన నడుము ఫిట్టింగ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చండి. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 ఇంచులు పెట్టాం, ఇక్కడ 1 ఇంచు పెంచాం కదా అంటే 9.5 ఇంచులు. అదే 9.5 ఇక్కడ పెట్టుకోవాలి.
9:30 మళ్ళీ మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ నేను 9:30 దగ్గర అయితే మార్కింగ్ వేశాను కదా. మార్కింగ్ వేసిన తర్వాత ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండేలా మాత్రం చూసుకోవద్దండి. నేనైతే 2 పాయింట్లు ఎక్కువ పెడుతున్నా. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, 2 పాయింట్లు ఎక్కువ పెట్టాను. అంటే మనకి ఇక్కడైతే 1 ఇంచు పెంచాం, ఓకేనా. నడుము లూజ్కి ఇక్కడైతే 1 ఇంచు పెంచాం. ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచు పెంచుకోవచ్చు, 1.25 ఇంచు పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఈ చెస్ట్ ఫిట్టింగ్ కొలత, ఓకేనా. 1.35 ఇంచు కూడా పెంచుతారు కొంతమంది. మనమైతే ఇక్కడికి ఇక్కడ 1 ఇంచు పెంచాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచెస్ పెంచినట్టు. నేనైతే 2 పాయింట్స్ ఎక్కువ పెంచాను. ఓకే, ఇప్పుడు ఇది పెంచాము. మళ్ళీ మనం కుట్లలో కావాలి కదా 2 ఇంచులు మార్కింగ్. ఇక్కడ ఎంత పెంచామో అంత పెంచుకోవడం. ఇంకా ఇప్పుడు మార్కింగ్ చేసేస్తాను. మార్కింగ్ వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి అయిపోయింది. మార్క్ చేసాం కదా, సైడ్ కుట్లలో కొలత కూడా మార్కింగ్ వేసేస్తున్నాను. మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు చంక కూడా మనము ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటా తర్వాత అదిగోండి నేను చంక కూడా మార్క్ చేశాను. తర్వాత చంక లోతు కూడా ఇప్పుడు మార్కింగ్ చేస్తాను. ఇదిగోండి చాలామంది ఇక్కడ ఎంత పెట్టుకోవాలి ఏంటనేది ఆలోచిస్తుంటారు. ఇది 34 సైజు కాబట్టి 1.5 ఇంచు పెట్టుకోండి అంతే. 32 అయినా 1.5 పెంచుకోండి. 30 లోపు అయితే 1.25 అలా పెట్టుకోండి. 1.5 ఖచ్చితంగా పెట్టుకోండి. ఇదేంటంటే ఇది ఎక్కువ పెట్టుకోవడం వల్ల చాలామందికి చంకలో తిత్త అనేది వస్తుంది అనమాట. దానికోసం తక్కువ పెట్టిస్తారు. తక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పట్టేస్తుంది బ్లౌజ్, ఓకేనా. అదంతా కాదు ఇంకా, అందుకే 1.5 పెట్టుకోండి సరిపోతుంది. 1.5 పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. రండి రౌండ్గా మార్కింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటివి ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకేనా. ఈ విధంగా అయితే రౌండ్ మార్కింగ్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఒకవేళ ఇది లేకపోయినా పర్వాలేదు, రౌండ్ ఏమి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్ చూస్తున్నారా, రౌండ్ అనేది మార్కింగ్ వేసేసాను కదా. ఒకవేళ ఇలా లేకపోయినా పర్వాలేదు, ఇలా వేసుకోవచ్చు మీకు ఇబ్బంది అనిపిస్తే నిదానంగా, ఓకేనా. ఇలా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. సరే ఇదైతే చేసేసాం, దీని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా మార్క్ చేసేద్దాం. ఇక్కడ 2.5 పెట్టానని ఈడ 2.5 పెడదామా అంటే కాదు, ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. రండి అదిగోండి కనిపించింది కదా, 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ డ్రా చేసేద్దామా, అయిపోయింది. స్ట్రైట్గా వేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అయిపోయింది. మరి ఇక్కడ ఎంత పెంచుకోవాలి, ఇక్కడ 1.5 పెంచాను, ఇక్కడ 1.5 పెంచుతామని కాదు, 1/2 ఇంచే పెంచుకోవాలి. పెంచుకోవడం కాదు, మార్కింగ్ చేసుకోవాలి. సారీ అండి, 1/2 ఇంచులో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. దీన్ని రౌండ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా. అంతే, రౌండ్ మార్కింగ్ అయిపోయింది కదా. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఇంకేముంది డౌట్ ఇందులో అంటే, మనం చంక ఫిట్టింగ్ కొలత ఎంత రావాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అన్నప్పుడు, చంక ఫిట్టింగ్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి, నడుము లూజు 8.5 ఉంది, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుంచి కొలుచుకోండి, పై గ్యాప్ వదిలేసే ఈ సెంటర్ ఈ విధంగా. చూస్తున్నారండి, కరెక్ట్గా మనకి 8.5 వచ్చింది, ఓకేనా. అది అంతే రావాలి. ఫిట్టింగ్ కొలత కూడా అంతే రావాలి. నడుము లూజ్ ఎంత అయితే ఉందో చంక ఫిట్టింగ్ కొలత కూడా 8.5 రావాలి, ఓకేనా. దేనికి దానికి మీకు కొలతలు అయితే అర్థమైనాయి కదా. ఇక్కడ నుంచి 8.5 పెట్టాను, 1 ఇంచు పెంచాను, 2 ఇంచులు పెంచాను. దేనికైనా ఇక్కడ 9 ఉందనుకో, మీ బ్లౌజ్కి 9 పెట్టుకునే వేళ 10 ఉందనుకో 10 పెట్టుకోండి, 1 ఇంచు పెంచుకొని 2 ఇంచెస్ పెంచుకోండి. ఇక్కడ ప్రక్క మీద కూడా అంతే 2.5 పెట్టుకోవాలి.
ఇక్కడ కొంతమంది 6 పెట్టుకోవాలి, కొంతమంది 5 పెట్టుకుంటారు. అట్లా కాదు, ఈ ప్రకారం కొలతలు అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ పాట్ అనేది కట్ చేసేద్దాం. చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే కొత్త వాళ్ళం కదా, కుడతామో కుట్టమో, క్లాత్ వేస్ట్ అయిద్దేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. కొంచెం జాగ్రత్తగా మనం నిదానంగా అయినా పర్వాలేదు, మనం నేర్చుకోవాలని పట్టుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. ఇదిగోండి, నేనైతే అయిపోయింది, కట్ చేశాను కదా వెనకాల. ఇప్పుడు ఏం చేయాలి, మనం డాట్ కోసం మార్క్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ వేసాము. దాని దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఒక మార్కర్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మార్క్ చేశాను కదా, ఇక్కడి నుంచి మనం ఇక్కడ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా, ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా అని అంటారేమో, అలా కాదు. ఇక్కడి నుంచి ఇదిగోండి క్రాస్గా, ఇది కొంచెం మన ఆలోచన ఐడియాని బట్టి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అనిపిస్తుంది, కటింగ్ అయితే చేసేస్తాను. ఆ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. వెనకాల బ్లౌజు వేసుకున్నప్పుడు లేసుద్ది కదా, ఇది ఇలా క్రాస్ అంటే కూర్చునిద్ది సెంటర్లో. అంటే ఇక్కడ కిందికి ఉన్నప్పుడు ఇలా క్రాస్ ఉన్నప్పుడు బ్లౌజ్ నీట్గా ఉండిద్ది. అయిపోయింది. ఇప్పుడు డాట్కి ఎంత పొడవు తీసుకుందాము, 3.5 ఇంచులు తీసుకుందాం. ఓకేనా, అదిగో 3.5 ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి మనం. అయిపోయింది. మనమైతే ఇప్పుడు వీలర్ తీసుకొని మార్కింగ్ చేసేద్దామా. అయిపోయింది. ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఘాటు పెట్టేసుకుందాం. ఘాటు పెట్టుకుంటే మనకి ఇంకా అదిగోండి ఒక ఐడియా అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఇదైతే కరెక్ట్గా కొలత కోసం మార్కింగ్ పెట్టాను. అయిపోయింది.